యాక్చువల్‌గా శోభన్ బాబు గారు ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అని చెప్తూ ఉంటారు. మీకు ఎప్పుడైనా మీరు అభిమానులు కలిసినప్పుడు ఆ విశేషాలు ఏమైనా పంచుకునేవారా మీతోని? ఎన్టీఆర్ గారి విశేషాలు అలాంటివి ఏంటి, ఒకటి రెండు ఏదైనా చెప్పండి. మేము అరకులో ఉండేటప్పుడు రామారావు గారు ట్రాఫిక్ వచ్చిందండి. రామారావు గారు ట్రాఫిక్ వచ్చినప్పుడు రామారావు గారు నాకు దైవం, ఆయన లేకపోతే నేను లేను. తొలిసారిగా నాకు సీతారామ కళ్యాణ సినిమాలో శ్రీరాముడిగా అవకాశం వచ్చినట్టు వచ్చి చేయి జారిపోయింది. ఎందుకంటే ఆ 2 రోజుల ముందే హరినాథ్ గారికి ఇవ్వటం జరిగింది. బ్రదర్, రెండో క్యారెక్టర్ ఉంది లక్ష్మణుడి కింద, మీరు చెయ్యండి అని చెప్పారు. ఆ తర్వాత 4-5 సినిమాలు, లవకుశలో సినిమాలోను, తర్వాత నర్తనశాల సినిమాలో అభిమన్యుడి కింద, వీరాభిమన్యు సినిమాలో అభిమన్యుడి కింద, ఇలా చాలా సినిమాలు ఆయన ఎంకరేజ్ చేశారు. ఆడవే చిలకంబల ఆడవే పాట ఉంటుంది, విచిత్ర కుటుంబం, ఆ సినిమాలో కూడా బాగా ఎంకరేజ్ చేశారు. అన్ని విధాలుగా బాగుంది. కానీ 94లో శోభన్ బాబు గారు తొలిసారిగా హైదరాబాదు వెళ్ళేటప్పుడు లక్ష్మీపార్వతి గారు ఎదురొచ్చి శోభన్ బాబు గారిని తీసుకెళ్లారట. దానికి ముందు 2 నిమిషాల ముందు ఒక విజిటింగ్ కార్డు ఇచ్చారట శోభన్ బాబు గారు. సెక్యూరిటీ అంటే ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళారా? అంటే ఆయన సీఎంగా ఉండేటప్పుడు వెళ్ళారా? సీఎం ఇంకో 4-5 నెలల్లో ఆయన అవుతారు. 94 మా జీవిత ఖైదు, మీకు చెప్పాలి క్లియర్గా, 94 జీవిత ఖైదు సినిమా షూటింగ్ అవుతుంది 94లో మార్చి ఏప్రిల్ ఆ టైంలో అవుతున్నప్పుడు 2 రోజుల మధ్యలో ఎక్కడో గ్యాప్ వచ్చింది శోభన్ బాబు గారికి. సరే, నేను హైదరాబాద్లో ఉన్నాను కదా, నా అభిమాని నటుని కలవడానికి వెళ్ళాలని చెప్పి, నటుడు ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ నా అభిమాని హీరోని కలవడానికి నేను ఎలాగా హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి రామారావు గారిని కలవడానికి వెళ్ళాలని చెప్పేసి ఆ 2 రోజుల షూటింగ్ గ్యాప్లో తెల్లవారు ఉదయాన్నే 8:30కి వెళ్ళారట రామారావు గారి ఇంటికి. వెళ్ళేసరికి గేటు దగ్గర గేట్ వేసి ఉంటే హార్న్ కొడుతుంటే సెక్యూరిటీ గార్డ్ వచ్చారట. ఎవరు మీరంటే, నేను శోభన్ బాబునండి అని చెప్పేసి విజిటింగ్ కార్డు ఇచ్చి పైకి పంపించారట. సెక్యూరిటీ గార్డు బీహారీ కూడా ఏంటి, తెలుగులో అయితే అందరికీ తెలుస్తుంది కదా శోభన్ బాబు గారు. బీహారుడే అంటే మన రాష్ట్రం కాదు, వేరే తెలుగేతరుడు, అతనికి తెలియదు. అదే నేపాలుడు ఏదో అడుగుతున్నాడు. ఈయనైతే కార్డు పంపించారు లోపలికి. ఏం జరిగిన తర్వాత కార్డు పంపించారు. కార్డు పంపించిన తర్వాత ఆ కార్డు నుంచి లక్ష్మీపార్వతి చేతిలో ఇచ్చారు. అన్నగారు వచ్చారా? లక్ష్మీపార్వతి గారు శోభన్ బాబు గారికి అభిమాని, లేడీస్ కదా. మా అన్నగారు వచ్చారని చెప్పేసి ఆవిడ పరిగెట్టుకొచ్చి కారు దగ్గరకు వచ్చి, బ్రదర్ రండి అని చెప్పేసి తీసుకొని వెళ్ళింది ఎన్టీ రామారావు గారు ఎదురొచ్చి కౌగిలించుకొని, రండి బ్రదర్, మీకు అపార్ట్మెంట్ ఏంటి, ఎవడు మిమ్మల్ని అడ్నాడు అని చెప్పేసి రామారావు గారు గట్టిగా సీరియస్ అయ్యారు అక్కడ ఉన్న సెక్యూరిటీ నేపాలుడి మీద. ఆయన తర్వాత కూర్చున్న తర్వాత టిఫిన్ టైం అది, బ్రదర్ రండి టిఫిన్ చేద్దాం అని చెప్పేసి కూర్చోబెట్టి టిఫిన్ చేస్తుంటే రామారావు గారు 20 ఇడ్లీలు తింటున్నారట, 10 అట్లు తింటున్నారు, దోశలు. బ్రదర్కి కూడా వడ్డించండి అని చెప్పేసి బ్రదర్కి ఒక 6-7 ఇడ్లీలు 4 అట్లు వేసారట శోభన్ బాబు గారికి వేస్తే శోభన్ బాబు గారు ఒకటే చెప్పారట, బ్రదర్ నేను అన్ని తినలేను, నేను 2 ఇడ్లీ తింటాను, ఒక దోశ తింటాను అని చెప్పేసి అంతతో తినేసి ముగించి రామారావు గారు అడిగారట శోభన్ బాబు గారు, బ్రదర్ తినండి బ్రదర్, మనం ఎలాగున్నా ప్రజలు చూస్తారు, మన రూపమే వాళ్ళకి ఇది అది ఇదంటే, లేదండి మీది వేరు నాది వేరు, నేను ఫిజిక్ మెయింటైన్ చేస్తాను పైనుంచి కింద వరకు ప్రతిదీ, పొట్ట లావు సన్ను అలా కాకుండా ఒక పైనుంచి కింద వరకు ఏకదం ఒకే పర్సనాలిటీ మెయింటైన్ చేస్తాను గత 30 సంవత్సరాల నుంచి. నేను ఆయిల్ ఫుడ్ తిని లేకపోతే నెయ్యి అలాంటివి తిని నా శరీరాన్ని పాడు చేసుకోలేను, నా ప్రిన్సిపల్స్ ఇవి, నేను ఇంతే తింటానని చెప్పేసి ఆయనతో చెప్పడం జరిగింది. ఇతరు టిఫిన్ ముగించిన తర్వాత ఏవో మంచి చెట్లు అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఆయన, బ్రదర్ ఎలాగా ఉన్నారు కదా, మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేస్తాను, లేదండి వెళ్తానని చెప్పి ఆయన వెళ్తాను అండి అనరే, నాకు తెలిసి అన్నగారు అంటారు మీరు. అదే కాదు, ఎందుకంటే శోభన్ బాబు గారు ఎన్టీఆర్ గారిని ఎప్పుడు అన్నగారు అనే సంబోధించేవారు. అంటే అక్కడ ఇంకో మాట అన్నారు ఇంటర్వ్యూలోని, అంటే దీన్ని మిస్లీడ్ చేయకుండా ఉండడం కోసం నేను క్లారిటీ ఇస్తున్నాను. యాక్చువల్గా శోభన్ బాబు గారు ఆయన ఒక మాట అన్నారు, మీది వేరు నాది వేరు, అంటే ఎన్టీఆర్ గారి ఇమేజ్ వేరు, ఆయన రాముడు కృష్ణుడు, ఆయన ఎలా ఉన్నా జనం చూస్తారు. సో ఈయనకి ఏంటంటే శరీరం మీద కొంత ఇది ఇంట్రెస్ట్ ఎక్కువ, అంటే కొంచెం సిస్టమేటిక్ గా ఉంటారు. సో అది ఎందుకంటే ప్రేక్షకులకు అర్థం కావాలి. సో అదే కదా, ఎందుకంటే నేను వినదైతే ఇదే. ఇంతకుముందు తొలిసారి 1984లో రామారావు గారు భార్య గారు బసవతారక గారు మరణించినప్పుడు తెలుగు ఫీల్డ్ ఈ ఇండస్ట్రీ మొత్తం మీద ఎవరు కూడా
యాడ్ అవ్వకపోతే శోభన్ బాబు గారు ఒకరే ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారు బసవతారక గారు మరణించినప్పుడు. నేను విన్నది ఏంటంటే శోభన్ బాబు గారి ఇంటి పేరు, రామారావు గారు వైఫ్ బసవతారక వాళ్ళ అమ్మగారి ఇంటి పేరు, ఇద్దరు ఇంటి పేర్లు కూడా ఉప్పు అని చెప్పేసి నేను విన్నాను. ఆ దీని మీద, ఆ సెంటిమెంట్ మీద అలా జరిగిందేమో అని చెప్పేసి నాకు కొద్దిగా ఇది ఉంది. ఎలాగనుకుంటున్నారో అలాగే అన్నగారి మీద అభిమానం కూడా అనుకోవచ్చు కదా. అన్నగారి మీద రామారావు ఇప్పుడు ఆయన ఆరాధ్య దైవం అని ఆయన శోభన్ బాబు గారే అన్నారని మీరు అంటున్నారు ఎన్టీఆర్ గారి కోసం. సో ఆయన కోసం ఆయనకి ఒక ఇది జరిగినప్పుడు ఇవ్వడం పెద్ద, అంటే ఆ విధంగా కూడా ఇచ్చి ఉండొచ్చు. సరే అండి, ఇప్పుడు ఇలాగ చేస్తున్నారు కదా, ఎంతకాలం చేస్తారు ఇలాగా? నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు దాటాయండి. మన ఆరోగ్యరీత్యా భగవంతుడు మనకి ఇక ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఆయుష్ ఇస్తే నా కడ చూపు వరకు కూడా చేస్తాను. నాకు జీవితకాలపు అభిమానం అని చెప్పేసి బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. శోభన్ బాబు గారి జీవితకాలపు అభిమాని త్రినాథ్ గారు జీవితకాలపు అభిమానం చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇలాంటి శైళ్ళు కూడా హైదరాబాద్లో ఫ్యాన్స్ అందరూ పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద ఫంక్షన్ చేసినప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. ఈ షీల్డ్ నేను 2024 ఆగస్టు 11వ తారీఖున ప్రెస్ క్లబ్లో వీరప్పని 60 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా మా అభిమానులందరికీ ఈ షీల్డ్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే విశాఖపట్నంలో చాలా థియేటర్లో శతదినోత్సవాలు ఆడినప్పుడు ఆ షీల్డ్ కూడా థియేటర్లందరికీ ఇవ్వడం కూడా జరిగిందండి. ఇలాగే అంటే మీరు మీ చివరి శ్వాస ఉండే వరకు శోభన్ బాబు గారి మీద అభిమానాన్ని ఎప్పుడు వదులుకోరు, చేస్తూనే ఉంటారు. మళ్ళీ జన్మంటూ ఉంటే శోభన్ బాబు గారి అభిమానిగానే జన్మిస్తాను. శోభన్ బాబు గారికి సేవ చేయడానికే పుడతాను నేను. అదే ఆయనకి రేపు 2026 జనవరి 14 90 సంవత్సరాలు వస్తుంది కదండి, అది కాస్త గ్రాండ్గా చేస్తాము. ఆ తర్వాత ఆయనకు 100 ఏళ్ళ వరకు మా అందరికీ ఉన్న అభిమానులందరికీ ఆయుష్ గాను ఇస్తే, అందరూ బతికినట్టయితే రామారావు గారి ఫంక్షన్, నాగేశ్వరరావు గారి ఫంక్షన్ కన్నా రెట్టింపు ఫంక్షన్, రెట్టింపు ఉత్సవంతో ఆయన 100 సంవత్సరాల ఫంక్షన్ చేయాలని మేమందరం మనసారా కోరుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. న్యూస్ చూసారు కదండి, ఇది జీవితకాలపు శోభన్ బాబు గారి అభిమానిగా ఉన్న త్రినాథ్ గారి అంతరంగం. సో ఆయన అయితే తన ప్రాణం ఉన్నంత వరకు ఆయన మీద అభిమానాన్ని కోల్పోనని చెప్తూ ఉన్నారు. అట్లాగే ఇంకో జన్మంటూ ఉంటే శోభన్ బాబు గారి అభిమానిగానే పుట్టాలని చెప్తూ ఉన్నారు. అంటే ఇంత గొప్ప అభిమానుల్ని సంపాదించుకున్న మహా గొప్ప నటుడిగా శోభన్ బాబు గారు తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోతారండి. సో ఈ షీల్డ్ ఇవన్నీ ఈయనకి సంపాదించుకున్న షీల్డ్ ఇవన్నీ హైదరాబాద్ ఇచ్చారండి నాకు 80 శోభన్ బాబు గారు 89వ సంవత్సరం సందర్భంగా విశాఖపట్నం ఫ్యాన్స్ తరపు నుంచి నాకు హైదరాబాద్లో రవీంద్ర భారతిలో రామకృష్ణ గారు వీళ్ళందరూ ఇచ్చారండి. అలాగే పోయిన సంవత్సరం ఈ షీల్డ్ కూడా ఇచ్చారండి హైదరాబాద్లో 2024లో. ఇది మా విశాఖపట్నం విగ్రహం ఓపెనింగ్ అయినప్పుడు మేమందరికీ షీల్డ్ పంపడం జరిగిందండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. వ్యూస్, ఇది ఒక నటుడికి ఉండే ఇమేజ్, లేకపోతే అతని ఇది ఒక, అంటే అతని ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అన్నది. అంటే మహానటులు కొంతమంది ఉంటారు, ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, ఇలాగా వాళ్ళ ఇమేజ్ లేకపోతే వాళ్ళ ప్రెజెన్స్ని లేకపోతే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని ఎవరు కాదనలేరు, ఎవరు చెరిపేయలేరు. సో ఇలాంటి అభిమానులందరినీ చూసినప్పుడు వాళ్ళు ఎంత గొప్ప మహానటులో మనకు తెలుస్తూ ఉంటుంది.